వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గిగ్ వర్కర్స్ సమ్మె వాస్తవం కాదు. సో 2 నిమిషాల్లో డెలివరీ పెట్టుకునే వాళ్ళు అండ్ ఇయర్ ఎండ్ ఏదైనా డెలివరీ పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఆన్లైన్ షాప్ చేసే వాళ్ళందరూ కూడా ఒక షాకింగ్గా ఒక 2 days నుంచి చాలా న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే జెప్టో, జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివన్నీ కూడా 31st నైట్ పనిచేయకుండా పోతే అండ్ ఫస్ట్ రోజు కూడా పనిచేయకుండా పోతే వాళ్ళందరూ కూడా సమ్మెలకు దిగబోతున్నారు అనేది. కానీ ఆ విషయం పూర్తిగా అబద్ధం, అవాస్తవం అని నేను చెప్పడానికి నేను వెనకాలే చూస్తున్నారుగా జెప్టోకి సంబంధించి ఇది ఒక పికప్ పాయింట్ అనమాట. సో ఎంత హరిబరి హడావిడిలో ఉన్నారనేది మీకు చూస్తే కూడా కనిపిస్తుంది. సో వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు, ఎక్కడ కూడా సర్వీసెస్కి బ్రేక్ డౌన్ పడలేదు. అన్న నీ పేరేంది? నా పేరు సురేంద్ర. ఎక్కడికి పోవాలన్నా మీరు? చూడలేదు, ఇంకా చూడలేదు. సో చూసారా ఎంత హడావిడిగా పికప్ పాయింట్ నుంచి పిక్ చేసుకొని బయలుదేరిపోతున్నారు. సో నో వే ఎట్ ఆల్ ఇవాళ ఈ సర్వీసెస్కి వేటికి కూడా బ్రేక్ లేదు, బ్రేక్ పడలేదు. అన్న మీ పేరేంది? నా పేరు అచ్చింటూ అండి. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు? జెప్టో ఆర్డర్ కొట్టడానికి. ఆర్డర్ పోతున్నారు. సో పొద్దున్న నుంచి నడుస్తున్నాయా మీ ఆర్డర్స్? పొద్దున్న నుంచి నడుస్తుంది. ఎక్కడైతే బ్రేక్ లేదు. బ్రేక్ తీసుకుంటే బ్రేక్ మా ఇష్టం అన్నట్టు. అది ఆఫర్ పెట్టిరని చాలా మంది వచ్చారు. ఆర్డర్లో ఏంలో ఎప్పుడో ఒకటి కొట్టుకోవాల్సింది అంతే. సో ఇవాళ జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా సమ్మెకు పోతున్నాయి. అసలు ఆన్లైన్ సర్వీసెస్లే లేవు, ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా కానీ రావు అని 2 రోజులుగా వార్తలు గిర్ర తిరుగుతున్నాయి. వాస్తవమేనా అది? మా దాంట్లో మాకు ఇక్కడ దాకా మాకైతే న్యూస్ ఏం రాలేదు. బయట తెలిసిందంటే స్విగ్గీ, జొమాటో అని అంటారు బయట. అంతే బంద్ చేస్తారని అంటారు బయట. జెప్టో వారికి అయితే ఏం రాలేదు. మీ సర్వీసెస్ నడుస్తున్నాయి? మాది నడుస్తుంది. వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు, మేము ఆర్డర్ ఇచ్చేస్తున్నాం అంతే. ఏమైనా ఇవాళ ఆఫర్స్ ఏమైనా పెట్టిర్రా కంపెనీస్? ఆఫర్స్ అంటే 15 ఆర్డర్స్ పెడితే ఇట్లా 150 అట్లా పెట్టారు అంతే. అదే నడుస్తుంది. సో మరి అసలు మొత్తం సంవత్సరం పొడుగునా చూస్తే ఇవాళ బాగా మీకు ఆర్డర్స్ బిజీగా కనిపిస్తారన్నారు. వాస్తవమేనా అది? చూడండి ఎంతమంది ఉన్నారు. 150 రైడర్స్ ఉన్నారు. 150 రైడర్స్? 150 రైడర్స్ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసిన. సో ఇవాళ ఇయర్ ఎండ్ మీకు కూడా తెలిసే ధూమ్ ధామ్ దావత్లు జరుగుతుంటాయి. సో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటుంటారు. నైట్ ఎట్లా ఉంటుంది సర్వీసెస్? నైట్ నేనే దావత్కి పోతా. ఉంటాయా సర్వీసెస్ నైట్ కూడా? నైట్ కూడా సర్వీసెస్ ఉంటాయా? నైట్కి ఉంటాయి అంటే స్టోర్ క్లోజ్ చేసి పోలీసు వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం అయితే 11:30 వరకు నడిపేయాలి దీన్ని. అంతకని ఎక్కువ పంపిస్తే పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేస్తారు. సో 11:30 వరకు అందుబాటులో ఉంటారు. అంతే. నువ్వు మాత్రం ఉండవు? నేను ఉండా. దావత్ చేసుకుంటావు? జోరుదారా? జోరుదార్. సో ఇట్లా ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఇవేవి కూడా సర్వీసెస్కి బ్రేక్ పడలేదు అండ్ అవి స్టిల్ సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నాయి. అండ్ మార్నింగ్ నుంచి రెస్టారెంట్లో ఎవరైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి, కస్టమర్స్కి సర్వీసెస్ అందిస్తున్నారు. ఇగో జెప్టో, బ్లింకిట్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి డెలివరీ చేయడానికి కూడా చాలా బజ్ ఉంది. ఎందుకంటే ఇయర్ ఎండ్ 31st ఆఫ్టర్నూన్ నుంచి కూడా అటు ఫుడ్ డెలివరీస్ కావచ్చు, లేదంటే మిగతా ఏవైనా వెబ్సైట్స్లో కావచ్చు, మిగతా దాంట్లో ఆఫర్స్ పెడుతుంటారు కస్టమర్స్ కోసం. సో ఆ ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అవి కూడా బుక్ చేసుకుంటున్నారు. సో ఆ బస్లో కస్టమర్స్ వాళ్ళకి తొందరగా డెలివరీ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఉన్నారనమాట. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఎట్లుంది వాళ్ళ మార్నింగ్ నుంచి అసలు ఈ బజ్? ఈ బజ్ అయితే బాగానే ఉంది. అంటే ప్రతిరోజు ఉండదు కదా ఈ ఆఫర్. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అప్పుడు పెడతారు, 2 days పెడతారు అంతే. ఫెస్టివల్ ఆఫర్ పెడతాడు. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీది? మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యా. సో ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? కంటిన్యూ నైట్ 10 వరకు. 10 వరకు. సో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్స్ ఎట్లా ఉంటాయి మీకు? ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్స్ బాగానే ఉంటాయి. ఓన్లీ ఫెస్టివల్ అప్పుడే, నార్మల్ అప్పుడైతే ఉండవండి. ఓన్లీ ఫెస్టివల్కే పెడతారు. సో దాదాపు ఇక్కడ ఎంతమంది రైడర్స్ ఉన్నారు? ఇక్కడ దాదాపు ఇప్పుడు లాగిన్లో 150 members ఉన్నారు. ఫాస్ట్గా డెలివరీ చేసేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ మధురా నగర్. ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు మార్నింగ్? మార్నింగ్ 6 o'clock. 6 వరకు స్టార్ట్. ఎట్లా ఉంది ఇవాళ ఆర్డర్స్? ఎట్లా ఉంది? ఆర్డర్స్లో ఎక్కువనే ఉంది. ఎక్కువనే ఉంది. సో ఇవాళ ఏమైనా సమ్మె చేస్తున్నారు, అసలు ఆన్లైన్ సర్వీసులు లేవు అని వార్తలు వినిపించినాయి? లేదు, ఏం లేదు, సర్వీస్ ఏం లేదు. అబద్ధం. సో 31st ఎట్లా ఉంటుంది అసలుకి? 31st అంటే ఇన్సెంటివ్స్ ఉన్నాయి 31st. అంటే ఆర్డర్కి ఎంత ఎక్కువ కొడితే ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి అట్లా. సో సాటిస్ఫైడ్గానే ఉన్నారు సాటిస్ఫైడ్ ఈరోజు సర్వీసెస్? సో నైట్ తర్వాత ఏమైనా సర్వీసెస్ పెరిగే అవకాశం ఉంటుందా? ఇంకా బస్? అవును, ఉంది. నైట్ 6 o'clock నుంచి 12 o'clock వరకు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది డెలివరీ చేయడం? 6 o'clock. 6 o'clock స్టార్ట్ అయింది. సో ఇవాళ ఆఫ్టర్నూన్ తర్వాత ఎట్లా ఉంటుంది మీకు ఇక్కడ బస్, డెలివరీ బస్సెస్? బాగానే ఉంటుంది. ప్రెజెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ వస్తారు, ఆర్డర్స్ అనేవి తక్కువ పడతాయి. సో మీకు ఇన్సెంటివ్స్ ఎట్లా ఉంటాయి?
ఇన్సెంటివ్స్ అనేది తెలియదు ఎగ్జాక్ట్గా, నేను కొత్తగా వచ్చాను కొత్తగా వచ్చారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతే సార్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను. ఓకే. ఇది ఒక పార్ట్ టైమా? ఆ పాట నిర్మల్ సాయి నిర్మల్ సాంగ్. ఎట్లా ఉంది ఇవాళ మీకు బజ్ ఎట్లా ఉంది? పార్ట్ టైం కాబట్టి ఏదో అట్లా చేయడానికి అవుతుంది. పార్ట్ టైం అయితే బెటర్ ఆప్షన్ అంటారా ఇది? బెటర్ ఆప్షన్ ఎంత వస్తుంది నెలకి? ఇంత కష్టపడుతుంటారు మీరు? అంటే చేసేదాన్ని బట్టి, అంటే పార్ట్ టైం యావరేజ్ కంటే ఒక 10,000 అట్లా వస్తుంది మేడం. ఫుల్ డే చేస్తే, హాఫ్ డే చేసుకుంటే ఒక 5,000 4,000 అట్లా వస్తుంది పర్ డే. పర్ డే. పర్ డే 1 వీక్ మేడం. 1 వీక్కి ఒక 10,000 వస్తాయి రోజు చేస్తే. 6 రోజులు 7 రోజులు. 7 రోజులు చేస్తే 10,000 వస్తాయి. అవును మేడం. సో ఇవాళ 31st ఎట్లా ఉంది? ఇవాళ ఇయర్ ఎండ్ కదా, మార్నింగ్ నుంచి మీకు ఎట్లా ఉంది ఇవాళ? ఆర్డర్స్ పెట్టే వాళ్ళ కస్టమర్స్ ఏమైనా పెరిగినరా? కస్టమర్స్ అంటే రెగ్యులర్గానే ఉంది మేడం. ఆఫ్టర్ ఈవినింగ్ చూడాలి ఉంటుందో లేదో పెద్ద మాకు తెలియదు. అంటే 31st కదా, మరి ఎట్లా ఉంటుందో మాకు తెలియదు కదా దానివల్ల. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? లేదు మేడం, మేము 2 months 2 months నుంచి చేస్తున్నారు. అంతే. సో లాస్ట్ మంత్ ఎంత వచ్చింది మీకు దీనివల్ల ఇంట్లో? 10,000 లాస్ట్ వీక్ మొత్తం 4. థ్యాంక్ యూ. नीतीश कुमार सर्विसेज चल रहा कुछ प्रोटेस्ट कर रहे हैं? जी चल रहा है। चल रहा. सो 31st कैसे रहता आप लोगों का सर्विसेज? 30% 30% रहे. सो आपका कुछ प्रॉब्लम्स है डिलीवरी बॉयज को? नहीं कोई कुछ भी नहीं. सो आज तो ईयर एंड है ना, हाँ नाइट कैसे रहता सर्विसेज आप लोगों का? थोड़ा ज़्यादा ही रहेगा? हाँ ज़्यादा रहेगा। ज़्यादा रहेगा. ज़्यादा कौन सा फूड ऑफर करते हैं पब्लिक? खाना राइस हो गया, बिरयानी हो गया, ये सब। केक्स का कुछ ऑर्डर? हाँ केक का भी पता नहीं, वो रहता है रात में ही थोड़ा रहता, केक भी रहता है। साल भर में कौन सा दिन में आप लोगों को ज़्यादा ऑर्डर्स मिलते हैं? साल में जैसे ये 1 जनवरी हो गया और दीपावली हो गया, ये सब में। इंसेंटिव्स कैसे होते भैया आपको? इसमें कभी 30,000। अच्छा ही रहेगा. हाँ సర్వీసెస్ ఎట్లా ఉంటాయి? అంటే ఇన్సెంటివ్స్ అనేది బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే రైడర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఆఫర్లు ఎక్కువ పెట్టడం వల్ల వీకెండ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే హాలిడేస్ దొరికాయని చెప్పేసి మేము రెగ్యులర్ చేసేవాళ్ళము. మధ్యలో కొత్త వాళ్ళంతా జాయిన్ అవ్వడం వల్ల మాకు ఇన్సెంటివ్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఆర్డర్స్ ఏం బాగానే ఉన్నాయి, రైడర్లు బాగానే ఉన్నాయి. కాకపోతే కొత్త వాళ్ళు రావడం వల్ల మాకు అమౌంట్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట. అందుకే సో గిగ్ వర్కర్స్ మీరు అందరు కూడా ఇవాళ ధర్నాలు ఉండబోతుంటారు, సర్వీసెస్లో అందుబాటులో లేరు అని ఒక ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమేనా? 31st ఫస్ట్ ఏమైనా మీరు సమ్మెకు దిగడం? అంటే దాని గురించి అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఉండింటే ఖచ్చితంగా మేము కూడా పాల్గొన్నాము. ఎందుకంటే మాకు కూడా కొంచెం మా కోసమే కదా చేస్తుండేది. అందు గురించి మా కోసం చేసే దాంట్లో మేము ముందు ఉండకపోతే ఎట్లా చెప్పండి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనందువల్ల మేము రెగ్యులర్గా ఎలా అయితే చేసుకుంటాం అలానే చేసుకుంటున్నాం. అసలు ఏంటి మీ సమస్యలు ఏంటన్నా? మా సమస్యలు ఏంటంటే డెలివరీ బాయ్స్ అంటే ఎక్కడ వాల్యూ లేకుండా పోతుంది. ఇప్పుడు లిఫ్ట్లు ఉండవు, పని చేయటు. పైన 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ పెట్టింటారు. పై వరకు లిఫ్ట్లో పోల్సిందే. లిఫ్ట్ లేకపోతే పైకి నడుచుకుంటా రండి అని చెప్తారు. కొంచెమన్నా మా గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 1-2 చోట్లయితే ఎక్కగలుగుతాం, కానీ ప్రతి చోట పైన వరకు వెళ్ళాలంటే వెళ్ళలేము. అటు కస్టమర్తో మేము మాట్లాడలేము. ఏమన్నా అంటేనేమో కొంచెం కిందికి వచ్చి తీసుకోవచ్చు కదా, రిక్వెస్ట్గా కొంచెం 2 floors రన్ సార్ అంటే మేము డోర్ స్టెప్ డెలివరీ పెట్టామని. కస్టమర్స్ కూడా అంటే యాక్చువల్ చెప్పాలంటే కస్టమర్ లేదే మేము లేము. బట్ ఏంటంటే కస్టమర్స్ కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు కొద్దిగా దిగి వస్తే మేము కూడా అంతమించి ఏం లేదు. కస్టమర్ లేనిది ఏ డెలివరీ బాయ్ లేరు, ఏ కంపెనీస్ లేవు. ప్రజలు లేనిదే మనం లేమన్నమాట. కాకపోతే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు కూడా జెప్టో కానీ ఏ సర్వీస్ అయితే ఉన్నాయో మాకు కూడా కొంచెం అమౌంట్ అనేది చూసుకొని పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. అంతమించి ఏరేం లేదు. సంవత్సరం మొత్తంలో చూస్తే 31st ఫస్ట్ రోజు విపరీతంగా ఉంటాయి అని అంటారు. వాస్తవమేనా అవి సర్వీసెస్ విపరీతంగా ఉంటాయి. ఈ హడావిడిలో పడి సర్జులు ఎక్కువ పెట్టడం వల్ల, ఈ కొత్త వాళ్ళు రావడం వల్ల ఈ ట్రాఫిక్లో కానీ పొల్యూషన్లో కానీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయండి. అయితే అమౌంట్ రైడర్లు ఎక్కువ అయిపోతున్నారు. రైడర్లు ఎక్కువ కొత్త వాళ్ళు అనేది మొత్తంలో పోలిస్తే మీకు ఎప్పుడు ఎక్కువ ఇట్లాంటి బుకింగ్స్ కావచ్చు, ఇట్లాంటి సర్వీసెస్ ఎక్కువ ఉండే రోజు ఏంటి? ఇయర్ ఎండ్ బాగానే ఉంటుంది, వీకెండ్ కూడా బాగానే ఉంటుంది. రెగ్యులర్గా అయితే వీకెండ్స్ బాగానే ఉంటుంది అనమాట. ఇయర్ ఎండ్ కూడా బాగానే ఉంటుంది. మంత్ ఎండ్ కంటే మంత్ స్టార్టింగ్లో బాగుంటుంది. మంత్ ఫస్ట్ నుంచి 15 days బాగానే ఉంటుంది. మంత్ ఎండ్లో ఇంకా శాలరీ టైం కాబట్టి కొంచెం తక్కువనే ఉంటాయి ఆర్డర్స్. సో
నిమిషాల్లో డెలివరీ చేయాలి కస్టమర్ కని ఒక ఆతృత ఉంటుంది. మరి మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్యామిలీస్తో? సెలబ్రేట్ చేసుకుంటే ఇప్పుడు ఒకటి ఉందండి సామెత ఏంటంటే పచ్చని తోరణం నిత్య కళ్యాణం పచ్చని తోరణం అన్నట్టు. మేము బాగుంటే ప్రతిరోజు పండగ అనమాట. ఫస్ట్ మేము బాగాలేకపోతే ఎట్లా అన్నట్టు, డబ్బులు ఉన్నాయనుకోండి ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఫెస్టివల్ అనేది. మేమే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేము కూడా చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇక్కడ ఎటువంటి బ్రేక్ డౌన్ కావచ్చు, సమ్మెకి దిగడం కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా లేదు. ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక్కడ వీళ్ళకుండే సమస్యల గురించి గిగ్ వర్కర్స్ సంబంధించి సమ్మె ఉండబోతుంది అనేది కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇన్ జనరల్గా కర్ణాటక సంబంధించిన కోర్టు వీళ్ళకి సంబంధించి కొట్టేయడం, అండ్ దాంతోపాటు గిగ్ వర్కర్స్ దీన్ని సమ్మెగా ముందుకు తీసుకెళ్ళిపోవడం, అండ్ 31st ఫస్ట్ రోజు హ్యూజ్ రష్ ఉంటుంది, అండ్ చాలా మంది కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి, అండ్ కంపెనీస్ దిగి రావాలంటే ఇది ఒక బెటర్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీస్ అని అనుకున్నారు. కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం హైదరాబాద్లో లేదు. మిగతా చోట్ల ఎక్కడైనా ఉండవచ్చు కాకపోతే హైదరాబాద్లో మాత్రం దానికి సంబంధించి ఎటువంటి సమ్మె సైరన్ లేదు. యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. కస్టమర్లకి ఆఫర్లు, డెలివరీ బాయ్స్కి ఇన్సెంటివ్స్ అయితే నడుస్తున్నాయి.